హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా పాప గజ్జె పూజకు సంబంధించిన వీడియో. ఆ రోజు ముందుగా మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి. మన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మస్ట్ అండ్ షుడ్ వ్రతం ఉండాల్సిందే. ఆ తర్వాత నెక్స్ట్ శివుడికి రుద్రాభిషేకం చేసిన తర్వాతే కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటే మంచిదని మా డాన్స్ టీచర్ గారు చెప్పారు. సో మేము అదే ఫాలో అయ్యాము. మీరు చూస్తే అక్కడ నటరాజ స్వామి ముందు గజ్జెలు ఉన్నాయి చూసారా? సో మేము నటరాజ స్వామి ముందు అలా గజ్జెలు పెట్టి రుద్రాభిషేకం చేసుకున్న తర్వాత నటరాజ స్వామికి కూడా పూజ చేసుకున్న తర్వాతే మా పాప కాళ్ళకు గజ్జెలు కట్టాము. చిట్టితల్లి చూసారా ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ మా గురుగారు గజ్జె పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేశారండి. ముందుగా బియ్యం పోసి దానిపైన ఆకులు, ఒక్కలు, పూలు, ఆ తర్వాత నవధాన్యాలు కూడా చల్లారండి. సో ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట గజ్జె పూజకి. ఆ తర్వాత మా గురువుగారు పాప కాళ్ళకు గజ్జెలు కట్టారండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా పాపకు సంబంధించి ఏదైనా మాకు పెద్ద పండగ లాంటిదే అండి. నెక్స్ట్ మా హస్బెండ్ కూడా మా పాప కాళ్ళకు గజ్జెలు కట్టారు. మా హస్బెండ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. నెక్స్ట్ మా చిట్టితల్లి చూడండి ఎంత క్యూట్గా డాన్స్ చేస్తుందో, బాగుంది కదా. నెక్స్ట్ మా గురువుగారికి గురుదక్షిణ ఇచ్చాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.